బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వైనంపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. 3 బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్న సిట్ తిరుపతిలో విచారణ జరుపుతోంది. నెయ్యి కొనుగోళ్లు, లడ్డూ తయారీ విధానం, కల్తీని గుర్తించిన విధానంపై సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగిస్తోంది. 3 రోజులు తిరుపతిలోనే ఉండనున్న సిట్ లడ్డూ కల్తీపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ఓ బృందం తమిళనాడు కూడా వెళ్లనుంది. 2వ రోజు సభ్యులంతా సమావేశమై ఎవరెవరు ఏ అంశాలు విచారించారో బాధ్యతలు పంచుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు సూత్రధారులు, పాత్రధారులపై క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. ఈఆర్ డైరీకి టెండర్లు అప్పగించడం సహా సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతమైంది. నేటి నుంచి 3 బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ కొనసాగించనుంది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉన్న తమిళనాడులోని దుండిగల్ వెళ్లి ఓ సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోర్టు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించనుంది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి కీలక విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై వివరాలు అడిగినట్లు తెలిసింది. నాటి టెండర్లో ప్రాథమికంగా ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి, వాటిలో గరిష్ట కనిష్ట ధరలపై సరఫరా చేసేందుకు టెండర్ వేసిందెవరు వంటి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. గుత్తేదారు ఎంపిక, టెండర్ అప్పగింత ఎలా జరిగింది, సరఫరా తీరు ఎలా ఉంది వంటి అంశాలను ఈవో నుంచి సిట్ తెలుసుకుంది. అనంతరం సిట్ అధికారులు ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలను సేకరించారు. సాధారణంగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాక సాంకేతిక బిడ్లలో అర్హత సాధించేందుకు అవసరమైన ఫైళ్లను అందించారా లేదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై అందిన ఫిర్యాదులో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు. సిట్ విచారణలో భాగంగా తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూలో నెయ్యి కల్తీ ఉందని ఫిర్యాదు అందడంతో ఆ కేసును తీసుకుని విచారణ ప్రారంభించామన్నారు. ఈ కేసు ప్రాథమిక దశలోనే ఉందని వెల్లడించారు.